హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా స్టైల్ వంటకాలు. ఈరోజు రెసిపీలో వచ్చేసి చికెన్ ఫ్రైడ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇది సింపుల్ రెసిపీ అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి ఏ కర్రీ చేయని అవసరం లేదు ఫ్రెండ్స్, డైరెక్ట్గా ఇలానే తినేయచ్చు అనమాట. అంత బాగుంటుంది అనమాట. పీసెస్ కూడా భలే ఉంటాయి. ఇప్పుడు ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాము ఫ్రెండ్స్. ఈ చికెన్ని ఫ్రెష్గా కడిగేసుకొని ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్, అదేవిధంగా 3 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను అనమాట హాఫ్ కేజీ చికెన్కి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత చిటికెడు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత దీంట్లోకి ఉల్లిపాయను యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం కొత్తిమీర ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత పీసెస్కి ఈ కారం ఉప్పు ఇవన్నీ పట్టేలాగా చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చేయితోటి గట్టిగా మెదుపుకోవాలన్నమాట. అలా అయితే మనకి పీసెస్కి చక్కగా కారం ఉప్పు ఇవన్నీ పడతాయి. చాలా బాగుంటుంది అనమాట. లోపలి వరకు మసాలా అనేది వెళ్తుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక 1 అవర్ పాటు రెస్ట్గా పెట్టాలి ఫ్రెండ్స్. ఇలా చికెన్ ఫ్రై చేసుకున్న చాలా బాగుంటుంది. ఇలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా మొత్తం కలిపేసుకొని ఒక 1 అవర్ పాటు మూత పెట్టేసుకొని రెస్ట్ పెట్టేయండి. తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం చెక్క, అదేవిధంగా 3 లవంగాలు, 3 యాలకులు, కొంచెం బిర్యానీ ఆకు వేసేసుకొని వీటిని చిటపట అనంత వరకు ఈ విధంగా వేయించేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక్కసారి మొత్తం ఇలా ఆయిల్లో కలిపేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తాన్ని ఆయిల్లో కలుపుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఒక 5 మినిట్స్ వరకు దీన్ని డిస్టర్బ్ చేయకుండా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. అలా అయితే లోపల వరకు చక్కగా మనకి పీసెస్ అనేవి మగ్గిపోతాయి అన్నమాట. అంతలోపు మనం ఇప్పుడు రైస్ని ప్రిపేర్ చేద్దాం. ఇక్కడ నేను ఒక 3 గ్లాసెస్ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. హాఫ్ కేజీ చికెన్కి 3 గ్లాసెస్ రైస్ని తీసుకుంటున్నాను అనమాట. ఈ రైస్ని చక్కగా ఫ్రెష్గా కడిగేసుకోవాలి. ఒక 2 టైమ్స్ దీన్ని ఫ్రెష్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మనకి ఇంతలోపు చికెన్ అనేది ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు మూత తీసి చూస్తే చక్కగా ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని ఇంక కొద్దిసేపు దీన్ని మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. అలా మగ్గిన తర్వాత ఇక దీన్ని మూత తీసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మధ్యలో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలుపుకుంటూ స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ ఇలా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఇలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిందో. దీంట్లో నుంచి ఆయిల్ అనేది లేదన్నమాట. ఇక ఇప్పుడు స్టవ్ పై ఇంకొక మందపాటి గిన్నె పెట్టేసుకొని బిర్యానీ చేయడానికి దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇవి వేడెక్కిన తర్వాత ఒక 4 యాలకులు వేసుకోవాలి. కొంచెం సాజీర వేసుకోవాలి. కొంచెం బిర్యానీ ఆకు వేసుకోవాలి. తర్వాత ఒక 3 లవంగాలు వేసేసుకోవాలి. కొంచెం మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగుంటుంది. కొంచెం మరాఠీ మొగ్గ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 3 గ్లాసెస్ బాస్మతి రైస్కి 4.5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అంటే 1కి 1.5 అనమాట. ఇలా వాటర్ మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం మరగనిచ్చుకోవాలి. టేస్ట్‌కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోండి. మనం ఆల్రెడీ ఫ్రైలో వేసేసాం కదా, సాల్ట్ చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇలా వాటర్ మొత్తం మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రైస్ని యాడ్ చేసుకోవాలి. మనము ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, వాటిని వాటర్ లేకుండా తీసేసుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇలా రైస్ మొత్తాన్ని వేసుకొని మొత్తం ఒక్కసారిగా ఇలా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర, అదేవిధంగా పుదీనా ఉంటే యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళొకసారి దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకొని
స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని దీన్ని ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. అలా అయితే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్‌గా ఉడుకుతుందనమాట. ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇక మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకి దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఉడకనిచ్చామనుకోండి, ఈ విధంగా మనకి వస్తుందనమాట రైస్. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకోవాలి రైస్ మొత్తాన్ని. కిందికి మీదికి ఇలా అనుకోవాలనమాట. ఇలా అనుకున్న తర్వాత ఇంకో కొద్దిసేపు మూత పెట్టేసుకొని మళ్ళీ ఉడకనిచ్చామనుకోండి, దీంట్లో వాటర్ కూడా ఏమీ ఉండవు. ఈ విధంగా పర్ఫెక్ట్‌గా మనకి రైస్ అనేది కుక్ అవుతుందనమాట. ఇప్పుడు దీన్ని మొత్తం ఇంకొకసారి కిందికి మీదికి అనేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైకి చికెన్‌ని యాడ్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా! దాన్ని మొత్తాన్ని ఈ రైస్ పైన వేసేసుకోవాలనమాట. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి నెయ్యి ఏమైనా వేసుకోవాలనుకుంటే పైనంగా వేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేయొచ్చు. ఫుడ్ కలర్ కూడా ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని ఇలా యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ బిర్యానీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసుకోవడం వస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తది ఫ్రెండ్స్. అంత టేస్టీగా ఉంటదనమాట. అంత బావుంటది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.